దిక్కుతోచక అయోమయంలో దిగులు చెందుతూ తెచ్చిన పంట దగ్గరే మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తున్న రైతులు. ఆదోని మార్కెట్ యార్డులో 12 రోజులుగా నిలిచిపోయిన వేరుశెనగ క్రయ విక్రయాలు లేక రైతులు తెచ్చిన పంటకు బూజు పట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మార్కెట్ కమిటీలో వేరుశెనగ పండించిన రైతుల కష్టాలు వర్ణనాతీతం. గత వారం రోజుల నుంచి వేరుశెనగను మార్కెట్కు తీసుకొని వచ్చి పగలనక రాత్రనక కాపలా కాస్తూ తమ పండించిన పంట ఎప్పుడు అమ్ముడుపోతుందా అని ఎదురుచూస్తున్న దృశ్యాలు ఆదోని మార్కెట్ యార్డ్లో దర్శనమిస్తున్నాయి. రైతు పండించిన పంటను కుప్పవేసి కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ అధికారులు రైతులు విన్నవించుకుంటున్నా కొనుగోలుదారులు మాత్రం శుభ్రపరిచిన తర్వాతే కొనుగోలు చేస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ క్రమంలో రైతులు వారంకు పైగా మార్కెట్ కమిటీలోనే వేచి చూస్తే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రైతు సరుకు అమ్ముడుపోయే విధంగా చర్యలు తీసుకోవాలని వేరుశెనగ రైతులు కోరుచున్నారు. ఏ ఊరు పెద్దన మీది? చింతకుంట. ఎన్ని రోజులైంది ఇక్కడ వేరుశెనగ తీసుకుని? రాత్రి వచ్చినావు. ఎన్ని సంచులు తీసుకొచ్చినారు? 800 సంచులు. మళ్ళీ ఎందుకు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? ఊరు రాయరు పట్టించుకుంటారు. ఎమ్మూరు పోతున్నావు. ఎమ్నూరు తీసుకుపోతున్నారా? అంటే టెండర్ ఫారం ఎవరు? ఉసుకరది కూడా రాలేదు. ఉసుకరది కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఇంతవరకు నాని టంగు చూడలేదు. అంటే ఏమన్నా గుడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేకుంటే రాసేళ్ళమంటారా? వచ్చేదే లేదు. మీరంటే వాళ్ళు ఏమంటారా? అప్పుడు తిరిగి మొన్న తీస్తామంటారా? మేడం ఏమంటారా? లేదా కుప్ప నింపాలంటదా? అంటే మీరు మీకు ఇప్పుడు అట్లా చేస్తే మేలా, మరి చేయకుండా కుప్ప మీద తీసుకుంటేనే మేలా? మీకు కుప్ప మీద మేలు కదా. కుప్ప మీద మేలు. అంటే అధికారులు బుడ్లు కూడా అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కుప్ప మీద తీసుకుంటే మేలు అంటున్నారా? అంటది మేడం అంటుంది. మరి మన రైతులకి ఎట్లా తీసుకుంటే మేలు? ఇట్లా కుప్పల మీద తీసుకుంటే మేలు. ఏ ఊరు మీద పెద్ద మీద? చెందుకుంటా. నీ పేరు? రోగయ్య. ఇక్కడ మీరు సరుకు వేసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? 8 రోజులైందా? 8 రోజుల నుంచి ఇట్లా పెట్టారు. మాకు ఇబ్బంది. మాకు ఏదో అమ్ముతారా మార్కెట్ ఉండగానే వచ్చి ఇంక పడేసేసారా? మాకు ఇప్పుడు ఆడబెట్టే వద్దాం. ఏమో కొంటామని ఇప్పుడు వరకు రాలేదో మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మేము కుప్పు మీద అమ్మితే మేలా లేకుంటే పాసింగ్ చేసి అమ్మితే మేలా? ఏదో మరి అప్పుడు మరి పాసింగ్ చేస్తుండ్రే. ఇప్పుడు దాన్ని పాసింగ్ వద్ద కుప్ప మీద కొంటామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కుప్పన్న చేయరు, పాసింగ్ అన్న చేయరు. 2 లేకున్నట్లు మమ్మల్ని ఎట్లా చేస్తారు? మార్కెట్ నడాలి మాకు ఫస్ట్. మరి ఇప్పుడు ఎన్ని రోజులు అనుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు అనుకుంటున్నారు? వారం రోజులు ఇక్కడే ఉంటామా? మా పరిస్థితి ఆడిపెడితే వద్దాం. అక్కడ పోతే వర్షం బాధ, ఎందుకు వచ్చే ఈ బాధ? మేము ఎక్కడ పోవాలా? మా రైతు బాధ ఇంతనే చెప్పండి లేకున్నట్లేదు. అధికారులు ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తారు. అధికారులు ఏదో ఒకటి చర్య తీసుకొని మాకు చేయాలి పని. సరుకు 3 రోజులు తీసుకొచ్చి 3 రోజులు ఆరేస్తున్నాము, నెట్ కడుతున్నాము. కొనేవాళ్ళే లేరు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? మా పరిస్థితి మేము సరుకు తీసుకొచ్చినాము, ఇక్కడ పెట్టుకున్నాము. దాన్ని దిక్కలేరు. పైన వర్షము. అధికారస్తులు ఏమైనా వెంటనే పెద్ద మార్కెట్ ఏరియా ఇది. వెంటనే ఏమైనా మాట్లాడుకుని 1 రోజు 2 రోజులు దీన్ని ఏర్పాటు చేయాలి కదా. ఇంత వెయిట్ 15 రోజులు అయిపోయింది. సరుకు అస్సలు పోవడం లేదు అంటే అంత బలత్తం. 2 రోజులు వెయిట్ చేసి వచ్చినాము. ఇక్కడ కూడా అదే పరిస్థితి. 3 రోజులు అయింది. తీసుకొచ్చి 3 రోజులు అయింది. ఎవరేం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వేరే దగ్గర యమునూరు, కర్నూలు అంతా కుప్పు ద్వారానే ఉన్నాయి. మాకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏమైనా మోసం చేయాలనేం లేదు. ఇట్లా వర్షాలు ఉన్నప్పుడు హెల్ప్ చేసి ఇస్తారు. వాళ్ళు వచ్చి సాయంత్రం 3 గంటల టెండర్ ఫార్మ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 10-20 మంది దొరుకుని వచ్చి హెల్ప్ చేసి ఇస్తారు. వాళ్ళు పోయిన ఎమ్మడే వర్షం వచ్చిందంటే మరి తీసుకోరు. వాళ్ళు ఆరం వచ్చినాక మళ్ళీ హెల్ప్ చేస్తారు. వాళ్ళు రైతులు గుడ్డల్లోన మట్టి రాయిలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మేము శుభ్రం చేస్తున్నాము, లేకపోతే శుభ్రం చేయమని వ్యాపారస్తులు అంటున్నారు. వచ్చే రైతులు కూడా శుభ్రంగా తీసుకొస్తున్నారు. శుభ్రంగా వస్తుంది. మిషన్లు ఇప్పుడు అంతా రాళ్ళు వేరే పోతుంది, మట్టి వేరే వస్తుంది. అప్పుడు మాదిరిగా లేదు, చేయి పని లేదు కదా. ఇప్పుడు మిషన్ ఇప్పుడు నువ్వు మట్టి తీసుకురావాలని కూడా ఉండదు. జాలి వెళ్ళిపోతుంది. జాల మాత్రం వచ్చేదంతా శుభ్రమే వస్తుంది సరుకు. ఉంది ఉంది సరుకు. మట్టి ఎంత ఉంది, రాళ్ళు ఎంత ఉంది. అప్పుడంటే చేతితో తెంపుతుంటాం కదా, మట్టి ఎట్లా వస్తుంది. ఇప్పుడు లేదు, అది మిషన్ తీసుకోదు. విధానమే కరెక్ట్. ఎందుకంటే సరిగా అది ఒక క్లైమేట్ అనుకూలించదు కదా. వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత వర్షం వచ్చిందంటే వాళ్ళు తీసుకోరు మరి.